అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో ఫిబ్రవరి 12, 1983లో విడుదలైన అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం 'ఊరంతా సంక్రాంతి' గురించి మాట్లాడుకుందామండి. ఈ చిత్రం విడుదలై నేటికి 43 సంవత్సరాలు పూర్తయింది. ఈ చిత్రం దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చింది. తర్వాత నిర్మాణ సంస్థ వీరవాణి ఎంటర్‌ప్రైజెస్ అండ్ కోటగిరి ఫిలిమ్స్. నిర్మాత కొడాలి బోసుబాబు. చెప్పుకున్నాం కదా! దాసరి నారాయణరావు గారు దర్శకుడు. సంగీత దర్శకుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఛాయాగ్రహణం విఎస్ఆర్ స్వామి. ఈ చిత్రం ఒక చోట సద్దినోత్సవం అన్నారు. కానీ చూడాలది. బహుశా షిఫ్ట్ మీద ఆడిందేమో ఈ చిత్రం 100 రోజులు. ఇకపోతే కథానాయకులుగా అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన జయసుధ, కృష్ణ గారి పక్కన శ్రీదేవి గారు నటించారండి. ఇక పాత్రలు, పాత్రధారులు చూసుకుంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ధరించిన పాత్ర పేరు వేణు. అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రేమించిన అమ్మాయి దుర్గగా జయసుధ గారు. తర్వాత అక్కినేని తమ్ముడు, వేణు తమ్ముడు గోపిగా కృష్ణ గారు. తర్వాత గోపి ప్రేయసి సత్యగా శ్రీదేవి గారు. అలాగే రాఘవయ్య వేణుగోపిల తండ్రిగా సత్యనారాయణ. భానుమతి వేణు సవత్తల్లిగా రాజసులోచన గారు. కోటయ్య రాఘవయ్య బామ్మర్ది. తర్వాత సత్య తండ్రిగా రావు గోపాలరావు గారు. గుమస్తా రంగారావుగా సాక్షి రంగారావు గారు ముఖ్య పాత్రలు పోషించారండి. స్థూలంగా ఈ చిత్రకథ చూసుకుంటే చిత్రం అంతా ఒక గ్రామంలో నడుస్తుంది. ఆ గ్రామంలో జరిగే పంచాయతీలో ఉండే ఇవి కక్షలు, కార్పణ్యాలు వీటి చుట్టూ నడుస్తూ దాంట్లోతో ఒక ఫ్యామిలీ కథని కలిపారు దాసరి నారాయణరావు గారనమాట. ఆ ఊర్లోని ఒక గ్రామంలో ఆ ఊరి ప్రెసిడెంట్ రాఘవయ్య గారు అంటే సత్యనారాయణ. ఆయన భార్య ఏమో భానుమతి. ఆయన ఇద్దరు పిల్లలు వేణు, గోపి. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారి పాత్రలనమాట. గోపి పెద్దవాడు. అందువల్ల గోపినేమో భానుమతి తన సవతి కొడుకుగా చూస్తూ ఉంటుందనమాట. అదేవిధంగా కోటయ్య అంటే రావు గోపాలరావు పాత్ర రాఘవయ్యకి బావమరిదవుతాడాయన. ఆయన కూడా ఉంటాడు. కానీ ఆయన ఒక దుర్మార్గుడు టైపు. అతనికి కూడా వారితోనే ఉంటాడనమాట. గోపి రాఘవయ్య కుమార్తె సత్యను ప్రేమిస్తాడు. అంటే రెండో కొడుకు. ఈలోగా వేణు ఆ ఊర్లో ఉన్న ఒక పేదమ్మాయిని ప్రేమిస్తాడు. ఒక జయసుధ ఆ పాత్ర వేసిన దుర్గ అనే అమ్మాయిని ప్రేమిస్తాడనమాట. ఈలోగా అక్కడ ప్రభుత్వం నుంచి పంచాయతీకి గ్రాంట్ వస్తుంది. ఒక రూ. 50,000. ఆ రోజుల్లో అది చాలా పెద్ద అమౌంట్ కదా! అందుకని చెప్పి ఆ డబ్బును కొట్టేయడానికి ప్లాన్ చేస్తాడు కోటయ్య. రావు గోపాలరావు ఏమో దాన్నేమో మంచి పనికి వాడదామనుకుంటే ఈయన ఈ డబ్బును కొట్టేస్తాడు. దానివల్ల రాఘవయ్య ప్రెసిడెంట్‌షిప్‌కి రాజీనామా చేయాల్సొస్తుందనమాట. ఈలోగా వేణు తన ప్రేమ వ్యవహారంలో ఆ అమ్మాయిని దుర్గని పెళ్లి చేసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోతాడనమాట. తర్వాత ఈ గోపి తన అన్నయ్యకి మద్దతిస్తాడు ఆ వివాహ సమయంలో. ఆ తర్వాత ఇతను కొంతకాలం పోయిన తర్వాత మన ఎక్స్ ప్రెసిడెంట్ గారు అయిపోయారు కదా! రాఘవయ్య గారు. ఆయన్నేమో గ్రామం నుంచి బహిష్కరించడానికి చూస్తాడనమాట కోటయ్య. అప్పుడు రాఘవయ్య అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కొంతమందిని నిరాశ్రయులను చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే. అప్పుడు కోటయ్య రాఘవయ్యని అవమానిస్తే మళ్ళీ వేణు వచ్చి తండ్రికి అండగా నిలబడతాడనమాట. ఈలోగా తండ్రికి దగ్గరొచ్చి వేణు ఆ తండ్రికి అండగా నిలబడేసరికి కోటయ్య వేణుకు, గోపి మధ్య మనస్పర్ధలు క్రియేట్ చేస్తాడు. అదనమాట కథ. ఆ తర్వాత మళ్ళీ వేణు, గోపి ఎలా కలిసారు. కలిసి తమ తండ్రిని రక్షించి తన తండ్రికి మళ్ళీ ప్రెసిడెంట్‌గా చేయించి తర్వాత తండ్రి ప్రెసిడెంట్ కాదు. తండ్రి కన్నుమూస్తాడు ఈలోగానే. అప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ ఎలా కలుస్తారన్నది గుమస్తా రంగారావు వాడికి చెప్తాడు కోటయ్య చేసిన దుర్మార్గపు పనులన్నీ. అప్పుడు అన్నదమ్ములిద్దరూ కలిసి కోటయ్యకి బుద్ధి ఎలా చెప్తారు అని చూపిస్తాడు సినిమా అనమాట. చివరగా గోపి సత్యల మ్యారేజ్‌తో సినిమా పూర్తవుతుంది. అది దాసరి నారాయణరావు గారి టైపు మార్పు పల్లెటూరి కథ. రామకృష్ణ గారు, నాగేశ్వరరావు గారు కలిసి నటించారు. తర్వాత ఈ చిత్రానికి పాటలు, మాటలు అన్నీ కూడా దాసరి నారాయణరావు గారే రాశారు. పాటల్లో 5 ఉంటాయి ఈ చిత్రంలోనండి. ఒకటి అన్నీ ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారి దర్శకత్వం అనుకున్నాం కదా! పాటలు పాడింది కూడా ఎస్‌పి గారును, పి. సుశీల్ గారు, జానకి గారు పాటలన్నీ పాడారండి. తర్వాత సినిమాలో పాటలు యావరేజ్ అనే చెప్పుకోవాలి. మరీ పెద్దగా సూపర్ డూపర్ హిట్స్ ఏం కావు పాటలు. యావరేజ్ పాటలే.
తర్వాత డాన్స్ ఈ సినిమాలో ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు డాన్స్ స్టెప్పుల్లో అక్కినేని పక్కన కృష్ణ తేలిపోయారని. అది అందరికీ తెలిసిన విషయమే కదా! అక్కినేని పక్కన డాన్సులు వేస్తున్నప్పుడు ఎవరైనా తెలిపోతారు ఆ రోజుల్లో. అదనమాటండి. 'ఊరంతా సంక్రాంతి' అనే దాసరి నారాయణరావు గారు మల్టీ స్టారర్‌గా అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారితో తీసిన సినిమా విశేషాలు. ఈ సినిమాలో ఇంతకు మించి చెప్పుకోవాల్సింది పెద్దగా ఏం లేదు. సినిమా మరీ దాసరి నారాయణరావు గారు సూపర్ హిట్ సినిమాలాగా ఆడలేదు. యావరేజ్ సినిమా కిందే చెప్పుకోవాలి. అంటే 10 వారాల సినిమా అనుకుంటాను ఈ సినిమా. అంతకన్నా ఎక్కువ ఆడినట్లేదు. ఒక ఒక సెంటర్‌లో 100 రోజులు అన్నట్టు చూపిస్తారు కానీ అది షిఫ్ట్ మీద ఆడిన సెంటర్ అని అనుకుంటున్నాను. అవండి విశేషాలు. 43 సంవత్సరాల 'ఊరంతా సంక్రాంతి' సినిమా విశేషాలు. మళ్ళీ ఇంకో వీడియోలో మరో సినిమాతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ వెరీ